నమస్తే, నా పేరు హారిక. ఈరోజు మధ్యాహ్నం 1 గంటకి సుప్రీంకోర్టు క్వాష్ పిటిషన్ పైన, చంద్రబాబు క్వాష్ పిటిషన్ పైన తీర్పు ఇవ్వబోతోంది. ఈ కేసు గురించి అలాగే క్వాష్ పిటిషన్ గురించి విశ్లేషించడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి, ఈ క్వాష్ పిటిషన్ ఇప్పుడు ఆల్రెడీ వేసిందే, దానిపైన ఎలాంటి తీర్పు రాబోతుంది అంటారు? ఈరోజు ఆఫ్టర్నూన్ తీర్పు ఇవ్వబోతున్నారు. జస్టిస్ అనిరుద్ధ బోస్ అండ్ బెలా త్రివేది, ఈ ఇద్దరు జడ్జెస్ ఈరోజు తీర్పు ఇవ్వబోతున్నారు. ఒక రకంగా దేశమంతా కూడా దీన్ని ఉత్కంఠతతో ఎదురు చూస్తుంది. ఎందుకంటే ఇది అవినీతి నిరోధక చట్టం 17A ప్రకారం ఒక అధికారంలో లేదా పదవిలో ఉన్న ఎవరైనా పదవిలో ఉన్న వ్యక్తి అవినీతికి పాల్పడితే అతని పై అధికారి, అంటే అతన్ని నియమించే అధికారం ఎవరికి ఉంటుందో వారి నుంచి ఆ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ పర్మిషన్ తీసుకోవాలి ముందస్తుగా అనేది ఒక సవరణ చేశారనమాట 2018లో. ఇది వచ్చి 1988 చట్టం, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ అనేది. సో ఈ సవరణ ప్రకారం చంద్రబాబు ఈ కుంభకోణం స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం జరిగినప్పుడు సీఎంగా ఉన్నాడు కాబట్టి ఆయన అరెస్టుకు ముందస్తుగా పర్మిషన్ తీసుకోవాలి. ఈయన్ని నియమించే అధికారం గవర్నర్కి ఉంటుంది కాబట్టి గవర్నర్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి అనేది చంద్రబాబు గారి తరపున అడ్వకేట్ల వాదన. సో దీన్ని ఇప్పుడు ఎలా చెప్పినా ఇది చారిత్రక జడ్జిమెంట్ అవుతుంది. బెంచ్ మార్క్ జడ్జిమెంట్స్ అంటారు వీటిని. ఇటువంటి ఒక బెంచ్ మార్క్ జడ్జిమెంట్ అవుతుంది. అంటే వేరే భవిష్యత్తులో రాబోయే అనేక కేసులకి ఇది ఒక బెంచ్ మార్క్గా ఉంటుందన్నమాట. సో ఒకవేళ వీళ్ళిద్దరూ చంద్రబాబుకు అనుకూలంగా ఇచ్చిన సిఐడి మళ్ళీ అప్పీల్ చేయొచ్చు. అప్పుడు కాన్స్టిట్యూషనల్ బెంచ్కి వెళ్ళే అవకాశం ఉంది. అంటే మినిమం 5 మందితో కూడిన జస్టిస్లతో కూడిన కాన్స్టిట్యూషనల్ బెంచ్కి కూడా వెళ్తుంది. ఆల్రెడీ ఈ సవరణ 17Aని రాజ్యాంగ విరుద్ధమని ప్రశాంత్ భూషణ్ పిల్లేస్తున్నాడు ఆల్రెడీ. సో అది కూడా రాబోతుంది. సో ఇది ఇప్పుడు ఈ తీర్పు అనేది మాత్రం బెంచ్ మార్క్ తీర్పు అవుతుంది. దీని మీద ఒకవేళ చంద్రబాబుకు అనుకూలంగా ఇస్తే ఏపీ సిఐడి అప్పీల్ చేస్తుంది. చంద్రబాబుకి వ్యతిరేకంగా ఇస్తే చంద్రబాబు తరపున కూడా అప్పీల్ చేసే అవకాశం ఉంది. ఏదేమైనా ఇది కాన్స్టిట్యూషనల్ బెంచ్కి వెళ్ళే అవకాశం ఉందని ఎక్కువగా న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే ఇది రాజ్యాంగానికి ముడిపడిన సమస్య కాబట్టి. ఎందుకంటే ఒక వ్యక్తి నేరం చేసినప్పుడు చట్టం దృష్టిలో అందరూ సమానమే, కొంతమందికి మాత్రం సమానంగా లేరు అనేది చెప్తుంది. ఇది రాజ్యాంగానికి స్ఫూర్తికి విరుద్ధం అనేది ప్రశాంత్ భూషణ్ లాంటి వాళ్ళు ఆరోపిస్తున్నారు అన్నమాట. సో అందువల్ల ఇది చాలా హిస్టారిక్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు. అయితే ఒకసారి మనం మొత్తం కేసు విషయం చూస్తే సెప్టెంబర్ 9న చంద్రబాబుని నంద్యాలలో సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. దాని తర్వాత ఏసీబీ కోర్టు విజయవాడ ఆయనకు రిమాండ్ పెట్టింది. ఆ తర్వాత ఆ రిమాండ్ దాదాపు 5 సార్లు రిమాండ్ మళ్ళీ పొడిగించారు. మధ్యలో ఆ రోజు అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఆయన్ని సిఐడి విచారించింది. తర్వాత కోర్టు పర్మిషన్తో జైల్లో కూడా ఆయన్ని 2 రోజుల పాటు సిఐడి విచారణ జరిపింది. దాని తర్వాత వాళ్ళు ఏం చేశారంటే అరెస్ట్ అయిన 5 రోజులకి ఈయన తరపున సిద్ధార్థ లూత్రా క్వాష్ పిటిషన్ వేశారు. ముందు నుంచి కూడా వాళ్ళు టెక్నికల్ గ్రౌండ్లోనే ఈ కేసుని ఆర్గ్యూ చేస్తున్నారు. అంటే ఈ కేసు అసలు పెట్టచ్చా లేదా ఇలాగా, సో పెట్టకూడదు, చెల్లదు అనేది. ఎవరైనా కూడా మామూలుగా ఫస్ట్ టెక్నికల్ గ్రౌండ్ కానీ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఆ కేసు మెరిట్స్లోకి వెళ్ళారనమాట. జరిగిందా లేదా, కుంభకోణం జరిగిందా లేదా, జరుగుంటే ఈయన పాత్ర ఉందా లేదా అనేది తర్వాత సంగతి. అసలు ఈయన మీద కేసు పెట్టచ్చా లేదా అన్న యాంగిల్ నుంచి వాళ్ళు ముందు నుంచి కూడా చేసుకుంటూ వచ్చారు. దానివల్ల కూడా ఆయనకి బెయిల్ లేట్ అయింది. నిజానికి ఫస్టే బెయిల్ అప్పీల్ చేస్తుంటే, బెయిల్ కోసం చేస్తుంటే ఆయనకి బెయిల్ వచ్చేసి ఉండేదని ఎక్కువమంది చెప్పారు. కానీ వాళ్ళు ఏంటంటే వన్స్ ఫార్ ఆల్ ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఏం చేయబోతుందంటే వరుసగా కేసులు పెట్టబోతుంది అనేది వాళ్ళకి అర్థమైంది. ఎందుకంటే మినిస్టర్లు కానీ
వైసీపీ ప్రతినిధులు మీడియాతో చెప్తూనే ఉన్నారు. ఇది ఒకటి కాదు, ఆయన మీద వరుసగా పెడతాము అని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ విజయసాయి రెడ్డి అయితే ప్రాసిక్యూషనబుల్ కేసెస్ ఈయన మీద మినిమం 7 ఉన్నాయి, రెడీగా ఉన్నాయి అనేది ఆయన చెప్పాడు కేటగారికల్గా. అందువల్ల ఇప్పుడు కానీ బెయిల్ అడిగామంటే వరుసగా కేసులు పెట్టి ఇరికిస్తూనే ఉంటారు. జైల్లో ఉన్నప్పుడే ట్రాన్సిట్ ఇదంటారు అన్నమాట, వారెంట్. సో ఈ ట్రాన్సిట్ వారెంట్ ఇష్యూ చేస్తారు, పీటీ వారెంట్ అంటారు దాన్ని, ప్రిజనర్ ఇన్ ట్రాన్సిట్ అనమాట. ఈ పీటీ వారెంట్ కానీ ఇష్యూ చేస్తే జైలు నుంచి ఆయన బయటికి రాడు. ఒక దాంట్లో బెయిల్ వస్తే ఇంకొకటి పీటీ వారెంట్ వస్తుంది. సో వీళ్ళు ఇలాగా అరెస్ట్ చేసి ఎన్నికల వరకు చంద్రబాబుని జైల్లో పెట్టాలనే జగన్ ప్లాన్ని దెబ్బకొట్టాలంటే మనం టెక్నికల్గా వెళ్ళాలి. అసలు ఈ కేసే ఈయన అరెస్ట్ చేయడమే చట్టవిరుద్ధం అని కానీ ప్రూవ్ అయితే ఇదే విషయము ఆయన మిగతా కేసులు కూడా వర్తిస్తుంది. కాబట్టి చంద్రబాబు మీద మిగతా కేసులు పెట్టాలంటే గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి. గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలంటే గవర్నర్ ఆల్రెడీ జడ్జిగా పనిచేస్తారు కాబట్టి ఆయనకి అనుభవం ఉంది. కాబట్టి ఆయన అంత ఈజీగా వితౌట్ ప్రైమా ఫేసి ఎవిడెన్స్ పర్మిషన్ ఇవ్వరు అన్న ఒక స్ట్రాటజీతో ఒకవేళ బెయిల్ లేట్ అయినా జైల్లో ఎక్కువ కాలం ఉండాల్సి వచ్చినా మనం ముందుకెళ్దామని చంద్రబాబు తరపున అడ్వకేట్స్ వెళ్ళారు. సో అక్కడ ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేసింది క్వాష్ దీన్ని. తర్వాత హైకోర్టుకు వచ్చారు. హైకోర్టులో జస్టిస్ శ్రీనివాసరెడ్డి కూడా రిజెక్ట్ చేశారు దీన్ని. దాంతో మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో ఇది ఫస్ట్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్విఎన్ భట్టి ధర్మాసనానికి వచ్చింది. ఎస్విఎన్ భట్టి ఏమో నేను ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఇంతకుముందు పనిచేశాను కాబట్టి ఈ కేసుకు సంబంధించి నేను నాట్ బిఫోర్ మీ అని ఒక ఆప్షన్ని ఆయన పెట్టుకున్నారు, అంటే నేను విచారించను. దాని తర్వాత చాలా అర్జెంటుగా విచారించమని జస్టిస్ అడ్వకేట్స్ హరీష్ సాల్వే, సిద్ధార్థ లోత్రా, అభిషేక్ సంఘ్వి వీళ్ళు ముగ్గురు కూడా చంద్రబాబు తరఫున సిజేని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని వేడుకున్నారు. కానీ అది అలా పోస్ట్పోన్ అయ్యి అక్టోబర్ 9th, 10th, 13th 3 రోజుల పాటు సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. దాని తర్వాత నవంబర్ 20న తీర్పు రిజర్వ్ చేశారు. అప్పటి నుంచి కూడా ఇంకా శీతాకాలం సెలవులు, అంతకుముందు అక్టోబర్లో దీపావళి, దసరా హాలిడేసు ఇలాగా అది పోస్ట్పోన్ అవుతా వచ్చి ఈరోజు జడ్జిమెంట్ ఇవ్వబోతున్నారు. ఇది చంద్రబాబుకి వెరీ ఇంపార్టెంట్, జగన్ ప్రభుత్వానికి వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే చంద్రబాబుకు అనుకూలంగా కానీ క్వాష్ పిటిషన్ వచ్చి క్వాష్ చేసేస్తే అప్పుడు ఇటు తెలుగుదేశం కానీ ఇటు జనసేన కానీ ఒక నెరేటివ్ని జనంలోకి తీసుకెళ్తుంది. ఆ నెరేటివ్ ఏంటంటే జగన్ కావాలనే కక్షగట్టి చంద్రబాబును వేధించడానికి కేసు పెట్టాడు, చూడండి సుప్రీంకోర్టే కొట్టేసింది, క్వాష్ చేసింది అనే ఒక నెరేటివ్ని వీళ్ళు బలంగా తీసుకెళ్ళగలుగుతారు. ఒకవేళ చంద్రబాబుకి ఇది వర్తించదు అని కానీ క్వాష్ పిటిషన్ని డిస్మిస్ చేస్తే అప్పుడు జగన్ వైసీపీ వాళ్ళు చూడండి చంద్రబాబు నేరం చేశాడని సాక్షాత్ సుప్రీంకోర్టే చెప్పింది అని వాళ్ళు ఆ నెరేటివ్ తీసుకుని వెళ్ళే అవకాశం ఉంది. అంటే ఈ తీర్పు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద చాలా ప్రభావితం చూపుతుంది. కానీ నేను అనుకోవడం ఈ తీర్పు ఇప్పటికీ ఒకవేళ ఎటు వచ్చినా కూడా ఇది డెసిసివ్ కాకపోవచ్చు, ఫైనల్ కాన్స్టిట్యూషనల్ బెంచ్కి వెళ్ళే అవకాశాలే ఉన్నాయనేది ఎక్కువ మంది నిపుణులు చెబుతున్నారు. సో ఇటు సిఐడి తరపున కూడా బలమైన అడ్వకేట్లే ఉన్నారు అక్కడ. ముకుల్ రోహత్గి కానీ రంజిత్ కుమార్ కానీ ఇలాంటి టాప్ 10లో ఉన్న అడ్వకేట్సే ఉన్నారు మన ఇండియన్ టాప్ 10లో. అంటే ఒక రకంగా ఇదేంటంటే వెరీ ఇంట్రెస్టింగ్గా మొత్తం ఇటు అడ్వకేట్స్, దేశంలో ఉండే అడ్వకేట్స్ కానీ జడ్జెస్ కానీ లీగల్ నిపుణులు కానీ అందరూ కూడా క్యూరియస్గా పరిశీలిస్తున్న కేసు. ఎందుకంటే టాప్ 10లో ఉన్న 3-4 కనీసం ఒక 4-5 మంది ఇన్వాల్వ్ అయిన కేసు ఇది. టాప్ 10 అడ్వకేట్స్ అన్నమాట. అంటే గంటకి వాళ్ళు 50 లక్షల నుంచి కోటి తీసుకునే స్థాయి అడ్వకేట్స్ ఉన్నారు. సో అందువల్ల ఇరువైపులా హేమాహేమీలు ఉన్నారు కాబట్టి ఎటు వచ్చినా కూడా ఇది ఇంపార్టెంట్. మరోవైపు దీని మీద ఆల్రెడీ ఒక పిల్లు ఉంది. సో ఈ తీర్పు ప్రభావం ఆ పిల్లుకి సంబంధించిన విచారణ మీద కూడా పడుతుందా, అసలు ఓవరాల్గా ఇది ఏమి చెప్పబోతుంది అనేది మనకి
తేలాలంటే మధ్యాహ్నం 2 గంటల తర్వాత కానీ తేలదు. అప్పుడు మళ్ళీ మనం చెప్పుకుందాం. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.